కేసీఆర్ గారు మీరు ఓడిపోతున్నారు. మీకు ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. బహుశా నివేదిక కూడా తెప్పించుకొని ఉంటారు. అందుకే ఈ మధ్య మీ మీటింగ్లో చాలా అసహనం ఏర్పడుతుంది. అసలు మీరు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఓడిపోతున్నారో తెలుసా? కేవలం ఉద్యమకారుల ఉసురు తగిలింది. ఏమనుకుంటున్నారు మీరు? మీ వల్లనే తెలంగాణ వచ్చిందా? మీ పిలుపుకు, మీ మీటింగ్లకు ఆవేశపడి రెచ్చిపోయి 14 సంవత్సరాలు నాలాంటి వాళ్ళు ఎంతోమంది కష్టపడితే తెలంగాణ వచ్చింది. కానీ అలాంటి ఉద్యమకారులను, అలాంటి మీతో నడిచిన వాళ్ళను పక్కకు పెట్టి ఉద్యమ ద్రోహుల్ని వెనకాల వేసుకొని హక్కున చేర్చుకొని ఇవాళ మీరు అంటున్నారు తెలుగుదేశం పార్టీకి ఏం పని అని. మరి ఆ పార్టీ నుంచి గెలిచిన 15 మందిని మీరెందుకు తీసుకున్నారు? ఆ పార్టీ పనికిరాదు, కానీ ఆ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు మీకు పనికొచ్చిందా? ఎందుకండి ఆ మాటలు మాట్లాడతారు? మీ భాష కూడా ఈ మధ్య సరిగ్గా లేదు. చీని బతుకు చేయడా, అవులగాలమా, ఆగం, ఏది తెలంగాణలో అంత దారుణంగా మాట్లాడరు. ఎప్పుడో పూర్వీకులు ముసలమ్మలు మాట్లాడుకోండి, కానీ ఈ మధ్య అంత చదువుకున్న వాళ్ళు ఆ భాష మాట్లాడరు. మీరు ఆ భాష మాట్లాడి మళ్ళీ అదే మాండలికంలో మాట్లాడి తెలంగాణ వాళ్ళని ఏదో ఆకట్టుకోవాలనుకుంటున్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులే, కానీ ప్రతిసారి మీ మాట వినరు, ప్రతిసారి మీరు చెప్పిందే వినరు. అయినా చంద్రబాబు మీద ఎందుకండి మీ కోపం? మొన్న ఏమన్నారు? కులి కుతుబ్ షా ఏం కావాలి, చార్మినార్ హైదరాబాదు ఆయనే కట్టిండా, చంద్రబాబు కట్టిండా, మరి కులి కుతుబ్ షా ఆత్మహత్య చేసుకోవాలని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. సార్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అదొక చరిత్ర. చార్మినార్ కానీ, కులి కుతుబ్ కానీ, ఇంకా మక్కా మసీద్ కానీ, ఏమైనా కానీ ఒక చరిత్ర. అది ఎప్పుడన్నా ఎగ్జిబిషన్ లాగా వెళ్ళి చూసుకొని మన పూర్వీకులు ఇలా కట్టారు, పూర్వీకులు ఇలా ఉన్నారని చెప్పుకోవడానికి మాత్రమే తప్ప ఇవాళ అక్కడ పావురాలు ఎగురుతున్నాయి. కానీ చంద్రబాబు కట్టినటువంటి హైటెక్ సిటీ లక్షల కోట్ల రూపాయల ఆదాయం. ఇవాళ నీకు ఇంత ఆదాయము, ఇంత అప్పులు చేస్తున్నావు అంటే ఇదంతా చంద్రబాబు భిక్షనే. ఎస్, చంద్రబాబే డెవలప్ చేశాడు హైదరాబాద్, షూర్, తప్పదు. మరి మీరు ఒప్పుకోకపోతే అది మీ అమాయకత్వం. ఎవరినైనా సరే మీరేదో గొర్రెలు బర్రెలు ఇస్తున్నారు తప్ప ఆయన యువకులకు ఇవాళ ప్రతి ఇంట్లో 1-2 లక్షల రూపాయలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు హైదరాబాద్లో. వాళ్ళందరూ కూడా మిమ్మల్ని అసహించుకుంటారు. విధానపరంగా విమర్శించండి. ఓకే, తెలంగాణ కావాలనుకున్నారు, తెచ్చారు, వాళ్ళని తిట్టారు, వీళ్ళని తిట్టారు, ఏదో ఆంధ్ర వాళ్ళంతా రాక్షసులు అన్నారు. ఇప్పటికీ అదేనా? అదే ధోరణియా? అయిపోయింది అది. ఉద్యమంలో మీరు ఆవేశపరిచారు, రెచ్చగొట్టారు, అయిపోయింది. తెలంగాణ వచ్చింది, ఆయనకు ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసుకుంటున్నాడు. మీరు ఇక్కడ రాష్ట్రాలుగా విడిపోదాము, అన్నదమ్ముల్లా కలిసి ఉందామని అన్న మీరు ఎందుకంటే చంద్రబాబుని మరీ అంత దారుణంగా విమర్శిస్తున్నారు? అయినా మీకు వచ్చిన నష్టం ఏంటి? ఇప్పుడు ఒక 10-13 సీట్లలో పోటీ చేస్తున్నాడు, అంతే కదా. అసలు మీ ప్రత్యర్థి ఎవరు? 90 సీట్ల పైగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ, 13 సీట్లు పోటీ చేస్తున్న చంద్రబాబు. మీకు ఇంత రాజకీయ అనుభవం ఉంది, ఇంత ఉద్యమకారులు, ఏం మాట్లాడుతున్నారండి? మీకు తెలుసు తప్పు మాట్లాడుతున్నాను, కానీ ప్రజలను రెచ్చగొట్టారు. చంద్రబాబుని తిట్టగానే మీకు ఓట్లు పడతాయి. తప్పండి. ఎన్నిసార్లు తిడతారు, ఎంతగానో తిడతారు. ఆయన వివేకవంతుడు కాబట్టి మీరు ఎన్నిసార్లు మాట్లాడినా ఆయన మీ గురించి మాట్లాడట్లే. అది ఆయన వివేకం. మీరు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.